రాజధాని కేంద్రంగా తెలంగాణ ప్రజల కోసం నిరంతరం వార్తలను అందిస్తున్న ఏటీవీ ఆప్నా టుడే వాయిస్. నిజ నిజాలే మా ఊపిరి, జనం కోసం మా గళం. ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్య, ఉపాధి, వ్యవసాయం, సామాజిక అంశాలపై వేగవంతమైన, విశ్వసనీయమైన వార్తలతో ఎల్లప్పుడూ మీ ముందుకొస్తున్నాం. ఏటీవీ ఆప్నా టుడే వాయిస్. మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లపల్లి గ్రామంలో చెన్నూరు రూరల్ సీఐ ఆధ్వర్యంలో సీఎస్ఓ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. నీల్వాయి, కోటపల్లి ఎస్ఐలతో పాటు 30 మంది పోలీస్ సిబ్బంది గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించి 60 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా 2 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని అక్రమ సారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 250 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేశారు. అనంతరం సీఐ గ్రామస్తులకు అక్రమ సారా తయారీ, విక్రయం, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్. మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లపల్లి గ్రామంలో చెన్నూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కాసో, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ, కోటపల్లి ఎస్ఐతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని అక్రమ సారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 250 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. అనంతరం నిర్వహించిన గ్రామస్తుల సమావేశంలో చెన్నూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అక్రమ సారా తయారీ, విక్రయం, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే నేరాల నివారణ, ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త కాలనీ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సెట్స్లో భాగంగా 2 లీటర్ల ఐడి లిక్కర్, 250 లీటర్ల జాగరీ వాష్లు దొరకడం జరిగింది. జాగరీ వాష్ని ధ్వంసం చేయడం జరిగింది. సరైన వాహన పత్రాలు లేని 60 వెహికల్స్ దొరికినవి. ప్రజలు మీకు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి కానీ, అనుమానితులపైన కానీ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియపరచగలరు. పోలీసు వారు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.